హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ రాసారో వాళ్ళందరూ కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతడం జరుగుతుంది. దాంతో పాటుగా రిజల్ట్ అప్డేట్తో పాటుగా మరికొన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే రిజల్ట్ ఎలా చూడాలని చెప్పేసి నన్ను చాలామంది అడగడం జరిగిందండి. రిజల్ట్ అనేది రెగ్యులర్ వాళ్ళ వెబ్సైట్లో కాకుండా మనకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఏపీఓఎస్ఎస్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మనం రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్ వాళ్ళకి ఏంటంటే బీఓఈ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనే వెబ్సైట్లోనే చూసుకోవాలి. కాకపోతే మనకి అలా కాకుండా ఏపీఓఎస్ఎస్ అనే వెబ్సైట్లోనే చూసుకోవాలి. మీరు ఓపెన్ 10th వాళ్ళు అనుకో, ఓపెన్ 10thకి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి చూసుకోవాలి. ఓపెన్ ఇంటర్ వాళ్ళు అయితే ఓపెన్ ఇంటర్ మీద లింక్ మీద క్లిక్ చేసి చూసుకోవాలన్నమాట. అంటే 2 లింక్స్ అనేవి వెబ్సైట్లోనే పొందుపరుస్తారు. మీరు ఎక్కడనేది అదే ఓపెన్ 10th చదివితే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ చదివితే ఓపెన్ ఇంటర్ మీద క్లిక్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజల్ట్ అన్నా ఎప్పుడన్నా బాబు ఈ తలపోటు ఏంటంటే మనకి వాళ్ళు అప్డేట్ ఇచ్చింది ఏంటంటే మే 1st వీక్ లోపు రిజల్ట్ రావచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటనేది మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. ఒకవేళ లేదు మే 1st వీక్ కల్లా రాకపోయినట్లయితే ఏమైనా లేట్ అయ్యే ఛాన్స్ ఉందా అనే విషయాలు నేను కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు ఓన్లీ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను కాల్ చేసి క్లియర్గా కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే విత్ ప్రూఫ్ అన్నమాట. వాళ్ళ కాల్ రికార్డింగ్ ఏంటనేది మీకు కూడా వినిపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం మనకు వెయిట్ చేయకైతే తప్పదు. ఎందుకంటే నేను 2 డేస్ నుంచి కాల్ చేస్తాను కానీ వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కాల్ లిఫ్ట్ చేస్తే వాళ్ళ కాల్ రికార్డింగ్ విత్ ప్రూఫ్తో అయితే పెడతారనమాట. ఇంకా ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీరు ఏంటంటే రీవాల్యుయేషన్కి రీవెరిఫికేషన్కి అప్లికేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రీవాల్యుయేషన్ ఉంటుంది, అలాగే రీవెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ రాయడానికి బెటర్మెంట్ అయితే ఉండదు. ఇది గుర్తుంచుకోండి. రీవాల్యుయేషన్ ఓన్లీ రీవెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒకవేళ లేదు నేను సప్లిమెంటరీలో రాస్తాను అనుకుంటే సప్లిమెంటరీ అయితే రాసుకోవచ్చు. డిగ్రీలో జాయిన్ అవ్వాలి, డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే బీటెక్లో జాయిన్ అవ్వాలి, బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్లో జాయిన్ అవ్వాలంటే మనకి చెప్పాను కదా, సమానత్వ సర్టిఫికేట్ అంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్లీగా కావాలి. సో బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈక్వలెంట్ సర్టిఫికేట్ని ఈలోగా సంపాదించుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.